కీర్తనలు 23:5 చివరి భాగం. నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. మన తలని ఆయన నూనెతో అంటినప్పుడు ఆయన యొక్క ఆత్మ అభిషేకము మన మీదకు వస్తున్నది. అభిషేకములో ఉన్నటువంటి యొక్క ఫలము వ్యర్థమైన తలంపులను అది శుద్ధి చేయుచున్నది. రెండవదిగా, ఇంకా నీరు పోస్తూనే ఉండగా, పొర్లి పారుతూ ఉండగా కొంతసేపటికి ఏమైపోతుంది, అదంతా కూడా డైల్యూట్ అయిపోయి చెత్తంతా మురికంతా పోయి చివరికి స్వచ్ఛమైనటువంటి నీరు చేత ఆ గిన్నె శుద్ధీకరింపబడుతుంది. జస్ట్ తాకుదల సరిపోదు. దేవుని తట్టు చూడగానే, రికనెక్ట్ అవ్వగానే మన తల అంటబడుతుంది. మన తలపై అభిషేకము అంటబడుతుంది. తల అంటబడుట మాత్రమే కాదు, గిన్నె నిండు పొర్లు అనుభవము కావాలి. అంతవరకు నీ ఆత్మధార ఆపవద్దు నాయనా, నీ అభిషేకము ఆపవద్దు ప్రభువా. నేనింకను నీ పాదముల దగ్గరే ఉంటాను, నేనింకను నీ దార కిందనే ఉంటాను. అయ్యా, నన్ను ఇంకను నింపు, ఇంకను మార్చు, ఇంకను నీ యొక్క తాకుదల, నీ యొక్క నింపుదల, నీ యొక్క కృప నా మీద కొమ్మరించుము అని ఆయనలో నిలిచి ఉండి, ఆయన అభిషేకములో నిలిచి ఉండి, నిండి పొర్లి పారు అనుభవములో పరిశుద్ధపరచబడుట ఉన్నది. ఆత్మ నింపుదల పరిశుద్ధపరచబడు వరకు కొనసాగవలెను. పరిశుద్ధపరచబడిన తరువాత కూడాను ఆయన యొక్క కార్యములలో కొనసాగవలెను. అందు నిమిత్తమే దార కింద నిలిచి ఉందాం, అభిషేకములో నిలిచి ఉందాం, కృపలో నిలిచి ఉందాం, ఆయన యందు నిలిచి ఉందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా, నీ పరిశుద్ధ నామమునకు వందనములు తండ్రి. అయ్యా, నేను బలహీనుడను, అయ్యా నేను చంచలుడను, అయ్యా నేను అవిశ్వాసిని. అనేక సమయములలో నీ యొక్క శక్తిని నాయన నమ్మలేనటువంటి వాటిని, నీ అభిషేకమే నన్ను శుద్ధీకరించుటకును, నీ అభిషేకమే నా స్వభావమును మార్చుటకును, నీ అభిషేకమే నా అవిశ్వాసమును తొలగించుటకును, నీ అభిషేకమే నా అపవిత్రతను కొట్టివేయుటకును, ప్రక్షాళన చేయుటకు సహాయం చేయము. నీ యందు నిలిచి ఉండెదం, నీ దారను ఆపక ప్రోక్షించమని బ్రతిమలాడుకొనుచున్నాము తండ్రి. నీకే స్తుతి చెల్లిస్తున్నాము. నీ కృప అనుగ్రహించమని, నీ హృదయమునకు దగ్గరగా మమ్మల్ని నిలుపుమని యేసు నామమున వేడి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.